అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఐదవ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు నేరుగా పద్ధతులపైన చర్చ జరుగుతుంది. శనివారం రద్దు చేస్తూ స్పీకర్ బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. పద్ధతులపైన ఈ రోజు 19 పద్ధతులకు సంబంధించినటువంటి చర్చ జరగబోతా ఉంది. అందులో ప్రధానంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పద్ధతిపై చర్చ సందర్భంగా వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైతుల మీటర్లకు సంబంధించి 2017లోనే గత ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ పై జరిగిన చర్చలో సభను తప్పుతో పట్టించారని బీఆర్ఎస్ ఆరోపించింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు సైతం నిన్న గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ చర్చ సందర్భంగా వాడివేడిగా చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతులను ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పాటిస్తా ఉంది. అయితే ఆధారాలు లేకున్నా ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పి తప్పుదో పట్టించిన నేపథ్యం, దానికి సంబంధించి పూర్తి ఆధారంతో అయితే చర్చ జరిగేటువంటి అవకాశం. మరోవైపు విద్యాశాఖకు సంబంధించినటువంటి, మరోవైపు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పద్ధతులపైన కూడా వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం. 19 పద్ధతులకు సంబంధించినటువంటి చర్చ సంబంధించి దాదాపు సాయంత్రం వరకు చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ చర్చలో అటు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో సమయం ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు కలిశారు. తమకు చర్చలో పాల్గొనేందుకు సరైన అవకాశం ఇవ్వాలి. రెండోది, ప్రతిదానికి మంత్రులు ఇన్వాల్వ్ అయితే ఇంటర్వ్యూని అవుతా ఉన్నారు. దానివల్ల మా చర్చను ఏదైతే పూర్తి స్థాయిలో చర్చ జరగకుండా మా వర్షను పూర్తిగా వినిపించుకోకుండా అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని నియంత్రించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరికొద్దిసేపట్లో శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. సాయి మాధవ్. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.